ఓబి ఓబి నువ్వు ఒడ్డు దంచు నేను పక్కలు ఎగరేస్తాను అన్నట్టు ఇక ఓ రేవంతం అయ్యా నువ్వేం చేయాలంటే పథకాలు ఇస్తామని నువ్వు గట్టినే మంది చెవులు కుట్టు ఇక మేము గట్టినే ఇక సంకలు గుద్దుకుంటా అని గంగించలాగా తలకాయ ఊపుతాం ఇక ఈ కథ నడిపి కొన్నాళ్ళ పాటు అని అనుకొస్తున్నాట నువ్వులా మరి ఈ ముచ్చట ఎవరు బయట పెట్టిరంటే బండి ఇక పోదాం పని ఓర్చలేనమ్మా ఒడిలో నిప్పులు పోసుకుంటే ఒడి దాడి రెండు గాలి అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పథకాలు చూసి బీజేపీ వాళ్లకు కండు బగ్గున మంతునే ఆడనుల్లా ఇగో బండి సంజయ్ ఏం ముచ్చట ముంగట వేసుకుంటో చూడురి ఇక రేపు వాళ్ళు చేంజ్ చేస్తారంటే ఇక గ్యాస్ ఇస్తా అంటారు నీకు 500 గ్యాస్ నువ్వు ఇస్తున్నావు మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరక మోడీ గారు ఇచ్చింది కదా అది చెప్తలేరు మేము 500 రూపాయలకి సిలిండర్ రేపటి ఇస్తున్నాం తీసుకోండి అంటున్నారు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారంట ఇంకా రెండే అయ్యా అవి రెండిచ్చి ఏం చేస్తారంటే కథ చేస్తారు ఇక మళ్ళీ ఓట్లు వేసుకుంటారు ఇక మీరు 2500 పైసలు మీ అకౌంట్ లో పడాయి 4000 రూపాయలు పెన్షన్లు రావు 15,000 రూపాయలు రైతు బంధు రాదు 2 లక్షల రుణమాఫీ రాదు ఇలా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు రావు ఏమి రావు ఇవి రెండు ఇటు పెట్టి ఎన్నికల తర్వాత ఓట్లు వేసుకొని మళ్ళీ చేస్తారు ఇది వాళ్ళ పని ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇవన్నీ ఇవ్వడానికట రేషన్ కార్డు ఉండాలట మరి 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ సార్ ఇయ్యలేదని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు పెట్టరు పడదాక 10 లక్షల మందికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాక రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది బియ్యం వస్తుంది అన్ని వస్తాయి మరి రేషన్ కార్డు ఇయ్యాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్నదాకా కేసీఆర్ ఇచ్చాడు కేసీఆర్ పట్టెపాసి మాటలతో మోసం చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఈ 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్పుడు 6 గ్యారెంటీలను అమలు చేస్తామనాలి మరి ఎన్నికల ముందు ఏం చెప్పాలి మోడీ గారు పైసలు ఇస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామనాలి రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాలి అప్పుడేమో అందరికి ఇస్తాన్నారు ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తారట కానీ రేషన్ కార్డు ఇయ్యారట అప్పుడేమో 100 రోజుల లోపల పూర్తి చేస్తున్నారు అప్పుడని పూర్తి చేస్తాం 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు ఇప్పుడేమంటున్నారు కేంద్రం ఏమి ఇస్తలేదు ఇలా కేవలం 2 గ్యాస్ మాత్రము కరెంటు మాత్రమే ఇస్తాం మిగతాయి మాత్రం ఇయ్యమంటున్నారు ఇలా ఒక్కసారి ఆలోచనక ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారో ఒక్కసారి ఆలోచన ఏమో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ తల్లి ముచ్చట ముంగటేసి తగ్గఫర్ పంచాయతీ అవుతుంటే లేదు నువ్వు సింపతి కోసమే తల్లి ముచ్చట ముంగటేసుకున్నావు అస్త్రంగా వాడుకుంటున్నావు అని బండి సంజయ్ బదలావన చేస్తున్నాడనోళ్ళ ఇక ఈ రకంగా అంటున్నావని పొన్నం పోండ్రిలా పట్టే చూడాల మరి రానున్న రోజుల్లో ఈ పంచాయతీ పాడైపోను మరి ఎంత దాకపోతుందో ఏం కాదో కానీ ఇక ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాడనోళ్ళ నిర్ణయాల జనాలు ఏంది తీర పంచాయతీ అని మరి ఎట్టవుతుందో ఎట్టబోద్దాం